ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఆస్తి కోసం కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేత అధిష్టానం సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి మనం. ఆస్తి కోసం ఫ్రెండ్ భార్యను కాంగ్రెస్ నేత కిడ్నాప్ చేసిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్, తిమ్మాపూర్ చెందిన ఎడ్ల శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే గతేడాది శ్రీకర్ అనారోగ్యంతో మృతి చెందగా అతని పేరెంట్స్ కోడలు రాధికకు ఎకరం భూమి ఇచ్చారు. దీనిపైన కాంగ్రెస్ నేత మహేందర్ కన్నుపడింది. తన ఫ్రెండ్ భార్య రాధికకు తరచుగా ఫోన్ చేసి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడి వివరాలను చెప్తానని మహేందర్ను నమ్మబలికాడు. వివరాల కోసం వచ్చిన రాధిక ఈ నెల 20న తన కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు. తిరుపతికి తీసుకెళ్తూ మధ్యలో మహేందర్తో పాటు అతడి డ్రైవర్ శేఖర్ కత్తితో బెదిరించి రాధిక చేతికి ఉన్నటువంటి ఉంగరంతో పాటు కొంత నగదును తీసుకొని ఖాళీ బాండ్ పేపర్ల పైన సంతకం చేయాలని బలవంతం చేశారు. ఇక రాధిక ఈ నెల 20 నుంచి కనిపించడం లేదని శ్రీకాంత్ తల్లి పిఎస్లో ఫిర్యాదు చేయగా ఈ నెల 22న రాధిక తప్పించుకొని కొత్తూరు పిఎస్కు చేరుకుంది. మహేందర్ తనను కిడ్నాప్ చేసి బలవంతంగా ఖాళీ బాండ్ పేపర్లపైన సంతకాలు చేయించుకున్నాడని ఫిర్యాదు చేశాగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మహేందర్ డ్రైవర్ శేఖర్ను అరెస్ట్ చేశారు. నిందితుడు నేరం